హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మొత్తానికి టెన్షన్ తీరింది. వాళ్ళకు శుభవార్త అని చెప్పవచ్చు, ఆనందపడే వార్త అని చెప్పొచ్చు. అదే నిన్నటి జపాన్ భూకంపంలోనూ, జపాన్ సునామీ హెచ్చరికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇరికిపోయాడు, అక్కడే ఉన్నాడు, జపాన్లో ఉన్నారని ఒక వార్త నిన్న మొదటి 2-3 గంటలు వైరల్ అయింది. ఆ తర్వాత దాన్ని ఖండిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఐఎమ్ సేఫ్ అంటూ ట్వీట్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు ఒకసారి మనం విశ్లేషించుకుందాం. వాస్తవానికి జపాన్కు దేవర షూటింగ్ నిమిత్తమై ఫ్యామిలీతోటి జపాన్కి వెళ్ళారని చెప్పి ఒక వార్త విన్నాము. అక్కడే షెడ్యూల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్కు నిన్నటి ఆదివారం తెల్లవారుజామున జపాన్లో భూకంపం రావడం, దాంతోపాటు సునామీకి హెచ్చరికలు కూడా జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడే ఆ తుఫాన్లోనూ లేదా ఆ జపాన్లో ఇరికిపోయి ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఒక వార్త వినడంతో అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. వాస్తవానికి కానీ ఆదివారం ఉదయం వారికే జూనియర్ ఎన్టీఆర్ జపాన్ని విడిచి హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. అంటే ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. భూకంపం రాకముందే జూనియర్ ఎన్టీఆర్ జపాన్ విడిచి హైదరాబాద్కి ఫ్యామిలీతో చేరారు. వాస్తవానికి ఇక్కడ దేవరాజ్ షూటింగ్ కోసం వెళ్ళలేదు, ఆయన ఫ్యామిలీ ట్రిప్, వెకేషన్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. అది డిసెంబర్ 31 దృష్ట్యా తాను ఫ్యామిలీతోటి అవుట్ స్టేషన్కి పార్టీకి వెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఏదైతేనేమి జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా రావడంతో అతని ట్వీట్ తోటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు, యావత్తు తెలుగు ప్రేక్షకులంతా కూడా, తెలుగు సినీ ప్రేక్షకులంతా కూడా ఆనందపడ్డారని చెప్పవచ్చు.